ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిని ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు, విజయవంతంగా పూర్తి చేయగలుగుతారండి. అంటే మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు చక్కటి ధైర్య సాహసాలను ప్రదర్శించగలుగుతారు. అది ఏ పని అయినప్పటికీ కూడా చక్కటి ధైర్య సాహసాలతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. కొత్త కొత్త ఆలోచనలను కూడా ఈరోజు చేసుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. ముఖ్యంగా మీ శ్రేయోభిలాషులతో కలిసి మీరు కొంతవరకు చర్చలు సంప్రదింపులు జరుపుకోగలుగుతారండి. అంటే భవిష్యత్తు కోసం కొన్ని ప్రణాళికలను వేసుకోవటం కానీ, లేదా మీ ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం కొంతవరకు మీరు సంభాషణలు చేసుకోవటం కానీ ఇట్లాంటివన్నీ కూడా ఈరోజు చేయగలుగుతారండి. ఆర్థికపరమైన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈరోజు చక్కగా మీరు జరుపుకోగలుగుతారు. డబ్బుకు సంబంధించి అన్ని విషయాలలోనూ కూడా తెలివైన నిర్ణయాలను తీసుకోవటమే కాకుండా డబ్బును ఎక్కువగా సంపాదించే విషయాలలో కూడా మీకు అవగాహనను పెంచుకోవటం, ఆదాయ మార్గాలను రెట్టింపు చేసుకోవటం, అన్ని విధాలుగా మీదైన శైలిలో ముందుకు వెళ్ళటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. గతంలో ఏదైతే పెట్టుబడులు పెట్టి కానీ, లేదా మీరు ఏదైతే డబ్బులను ఎవరికైనా ఇచ్చి కానీ ఆగిపోయిన ఉన్నాయో అటువంటివి కూడా ఈరోజు మీ చేతికి అందే అవకాశం అయితే ఉంటుందండి. ఆ విషయంలో కూడా మీరు ముందంజలో ఉండగలుగుతారు. అంటే అవి వాటిని రాబట్టుకోవటంలో మీరు చక్కగా మీ యొక్క పనితీరును చూపించగలుగుతారు. మీరు ఆ విషయంలో మీరు ముందంజలో ఉండగలుగుతారండి. అంటే ఎక్కడైనా మొండి బాకీలు కానీ, వసూలు కాని విషయాలలో కానీ, లేదా మీరు పెట్టుబడులు పెట్టిన డబ్బుల తాలూకా లావాదేవీలను చక్కబెట్టలేకపోయినా అన్నింటినీ కూడా చక్కగా ఈరోజు సరిదిద్దుకునే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణాన్ని మీరు ఏర్పరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల నిమిత్తం పెద్దలను సంప్రదించడం కానీ, లేదా గౌరవప్రదమైన వ్యక్తులు ఎవరైతే సమాజంలో ఉంటారో వారి యొక్క సలహాలను తీసుకోవటం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు మీరు చేయగలుగుతారండి. నూతనంగా ఏదైనా వ్యాపారాలను ప్రారంభించాలని కానీ, వృత్తిరీత్యా ఇంకా నూతనంగా ముందుకు వెళ్ళాలని కానీ ఇట్లాంటి ఆలోచనలను కూడా ఈరోజు మీరు పెట్టుకోగలుగుతారు. ఆ దిశగా కూడా మీరు కొంతవరకు మీరు ప్రయత్నాలను చేయటం, ఆ ప్రణాళికలను వేసుకోవటం ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి. అది కూడా మీకు మానసికంగా మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నానికి కూడా చక్కగా దైవ సహాయం అనేది లభిస్తుంది. దైవానికి సంబంధించిన విషయాలపై మీరు మరింత ఏకాగ్రతతో ఉండటం, మరియు దైవ సంబంధమైన విషయాలలో మీరు పాలు పంచుకోవటం వలన దైవానుగ్రహం చక్కగా మీకు లభిస్తుంది. మీరు ఏ అడుగు వేస్తున్నా కూడా అది విజయం వైపుకే దారితీస్తుందండి. అన్ని విషయాలలోనూ కూడా మీరు కొత్తదనాన్ని వెతుక్కోవడం, చక్కగా కొత్తగా ఏదైనా మార్పులు జరగాలి అని కోరుకోవటం, భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవటం మీకు మరింత రెట్టింపైన ఉత్సాహాన్ని అయితే ఇస్తుందండి. అయితే కొంతవరకు మీరంటే పడని వ్యక్తులు కానీ, మీరంటే గిట్టని వ్యక్తులు కానీ ఎవరైతే ఉంటారో అటువంటి వారి విషయంలో కొంత అప్రమత్తంగా ఉండటం, అంటే వారి జోలికి వెళ్లకుండా ఉండటం, వారు ఏదైనా మీ విషయాల మీద మీ వద్దకు వస్తే మీరు ఎంతవరకు అవసరమో అంతవరకు మాట్లాడి పంపించటం, ఇట్లాంటివి చేయటం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును చక్కగా శుభప్రదంగా గడుపుకోగలుగుతారు. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా వారి వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ప్రయాణాన్ని ఎంతో సునాయాసంగా కొనసాగించగలుగుతారండి. స్నేహపూర్వకమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఉంటుంది. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా వెళ్ళాలనే మీ ఆలోచన మిమ్మల్ని మరింతగా ముందుకు తీసుకువెళ్తుందండి. అదే మిమ్మల్ని అందరిలోనూ మీ 10 మందిలో ఉన్నప్పటికీ కూడా అందరినీ మీ వైపుకు ఆకర్షించే విధంగా కూడా చేస్తుందండి. అంటే ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీ న్యాయ ప్రవర్తన కానీ, మీ ధర్మబద్ధమైన నియమావళి కానీ మిమ్మల్ని చక్కగా ముందుకు తీసుకువెళ్తూ ప్రతి పనిలోనూ కూడా మీరు మీదైన శైలిలో విజయాలను పొందే విధంగా మీకు దారినైతే చూపిస్తుందండి. అందరి చూపును కూడా ఆకర్షించుకోగలుగుతారు. స్నేహితులతో, సన్నిహితులతో కాసింత మాట మంచి జరుపుకోగలుగుతారండి. పనిలో మాత్రం కాసింత పనిభారం అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా దాన్ని పెద్దగా పట్టించుకోకుండా మీ బాధ్యతలు, మీ కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి నిర్వహణలో మీరు నిమగ్నమై
యథావిధిగా మీ పనులన్నిటిని కూడా చక్కగా మీ భుజాల మీద వేసుకుంటూ ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అనుకోని విధంగా సకాలంలో ప్రతి పనిని ఇది అసలు పూర్తి అవుతుందా లేదా అనుకునే పనులను కూడా సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు. అది మీకు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని కూడా కలుగజేస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం ఏదైతే ఉందో అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి చక్కటి నిర్ణయాలు రావటం కానీ, మీరు తీసుకునే విషయాలలో వారు మద్దతును తెలియచేయటం కానీ, అందరి మాట ఒకటే ముందుకు వెళ్తూ ప్రతి నిర్ణయాన్ని తీసుకోవటం కానీ, మీకు మరింతగా సంతోషాన్నయితే కలుగజేస్తుందండి. ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా అది మనస్ఫూర్తిగా తీసుకోగలుగుతారు. అది ఎట్లాంటి నిర్ణయమైనా మీ భవిష్యత్తుకు సంబంధించిన మీ యొక్క వ్యక్తిగత నిర్ణయమైనా అయ్యుండొచ్చు. మరియు మీ యొక్క ఏదైతే మీ కార్యకలాపాలు జరిపేది మీ యొక్క అవసరాలకు సంబంధించిన నిర్ణయాలైనా అయ్యుండొచ్చు. ఏదైనా కూడా మనస్ఫూర్తిగా ప్రతి నిర్ణయాన్ని తీసుకోవటం, ఆ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండటం మీ యొక్క ప్రత్యేకతగా ఉంటుందండి. అందరికీ సహాయం చేసే పరిస్థితులలో మీరు ఉండగలుగుతారు. అందరు 10 మంది మేలు కోరే విధంగా ప్రతి పనిని కూడా చేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. చక్కగా అందరికీ తలలో నాలికై అన్ని విషయాలలోనూ కూడా అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ ముందుకు నడవగలుగుతారండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏదైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ మిమ్మల్ని పెద్దగా బాధించవు. చక్కగా మీ పనులన్నిటినీ సకాలంలో పూర్తి చేసుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను చూపించగలుగుతారు. కోరుకున్న విధంగా ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారండి. అనుకున్న విధంగా మంచి స్థానాన్ని సంపాదించుకుని శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అనుకూలమైన విధంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. కొత్త నిర్ణయాలను తీసుకుంటూ మరి మీరు పెట్టుబడులు పెట్టడం వలన చక్కటి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీ బాధ్యతల నిర్వహణలో ముందుకు వెళ్ళగలుగుతారండి. ఎంత పని భారం ఉన్నప్పటికీ కూడా సకాలంలో అన్నింటినీ పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే మీకు ఈరోజు లభిస్తుందండి. ఆ దిశగా మీరు కొంత ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు చక్కగా ఫలించి మీరు మంచి ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా చక్కటి శుభ ఫలితాలు అయితే ఉన్నాయండి. విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. చక్కటి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన విధంగా ఉంటుందండి. మీ వ్యాపారాన్ని మరింతగా మీరు విస్తరణ చేసుకునే అవకాశం మీకు లభిస్తుందండి. గట్టి పోటీతత్వంతో ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. చక్కగా సమయానికల్లా ప్రతి విషయాన్ని కూడా ముందుకు తీసుకువెళుతూ మీరు కోరుకున్న విధంగా రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రదర్శిస్తూ మీరు అనుకున్న రీతిగా ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. దైవానికి సంబంధించిన విషయాల మీద కాసింత సమయాన్ని కేటాయించుకోగలుగుతారు. మనసును ఎంతో ప్రశాంతంగా ఉంచుకోగలుగుతారండి. అన్ని పనులను కూడా పనిభారం అనిపించినప్పటికీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీ శ్రేయోభిలాషులు సన్నిహితుల యొక్క సలహాలను వారి సహాయ సహకారాలను పొందుతూ ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు పనిచేసే కార్యాలయంలో సమయానికల్లా మీ పనులను మీ బాధ్యతలను నిర్వర్తించుకుని
గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకొని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింత మెలకువతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరుపుతూ పోటీతత్వంతో రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ యొక్క బంధం మరింతగా బలపడే అవకాశం అయితే ఉంటుందండి. ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివిగా తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయండి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించటం, వారి సలహాలను ఇవ్వటం, ఇద్దరి మాట ఒకటే ముందుకు నడవటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికులకు కూడా ఈరోజు ఊహించని విధంగా మీ భవిష్యత్తుకు సంబంధించి చక్కటి మార్పులైతే జరగబోతున్నాయండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో అటువంటి వారికి కూడా మీ యొక్క నిర్ణయాలు అందరికీ మేలు చేసే విధంగా ఉండబోతున్నాయండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా 10 మందిలోనూ ముందుకు వెళుతూ చక్కగా మీరు వాటిని అమలుపరుస్తూ మీదైన శైలిలో గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ, లేదా మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పచ్చని ఆహారాన్ని, వరిగడ్డిని కానీ, తోటకూరని కానీ ఆహారంగా తినిపించటం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.